ఈ దినము 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానిద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన దేవుని బిడ్డలారా మహిమ కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన మహిమా నిమిత్తమై సర్వకృపానిధియగు దేవుడు ఆయన మహిమ నిమిత్తము కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట దేవుడు తానే స్వయముగా మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం చూడండి. మనము శ్రమ పడుతున్న సమయంలో బాధపడుతూ ఉంటాం, కష్టపడుతున్న సమయంలో బాధపడుతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ శ్రమల తర్వాత దేవుడు తానే మనల్ని స్థిరపరిచి బలపరచును. కాబట్టి ధైర్యము కలిగి శ్రమలో ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ నడుద్దాం. కొంత సమయమే శ్రమలు, ఆ తర్వాత దేవుడే స్వయముగా మనల్ని ఆయన మహిమ కొరకు బలపరిచి స్థిరపరచును. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపా అభిషేకం దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.